మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మీ జీవితంలో అనుకున్నది మాత్రం జరగడం లేదా? అయితే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకు అంటే, రేపు వచ్చే గురు పౌర్ణమి రోజున కేవలం 16 ఒత్తులతో చేసే ఈ దీపారాధన గురించి తెలుసుకుంటే, మీరు కూడా తప్పకుండా చేయాలి అనుకుంటారు. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదా? చదువులో ఎంత కష్టపడినా అనుకున్న ఫలితం రావడం లేదా? వివాహం ఆలస్యం అవుతుందా? ఏ పని మొదలుపెట్టినా పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే మీకు గురుబలం తక్కువగా ఉండడం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. అలాంటి సమస్యలు తొలగి గురుబలం పెరగాలని కోరుకునేవారు రేపు జూలై 29వ తారీఖు బుధవారం గురు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. మీరు గురువుగా భావించే దత్తాత్రేయ స్వామి కానీ, దక్షిణామూర్తి స్వామి కానీ, సాయిబాబా లేదా మీ గురువు ముందు ఆలయంలో కానీ, ఇంట్లో కానీ ఈ దీపారాధన చేసుకోవచ్చు. రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోయండి. ఆ తరువాత 16 పసుపు రంగు ఒత్తులను ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించండి. పసుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే సాధారణ ఒత్తులకు పసుపు రాసి ఉపయోగించవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను మామూలు ఒత్తులే తీసుకున్నాను, దానికి పసుపు రాసి అయితే ఉపయోగించుకుంటున్నాను. దీపం వెలిగించిన తరువాత ఈ గురు మంత్రాన్ని 21 సార్లు భక్తితో జపించాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం దక్షిణామూర్తయే నమః. ఈ గురు పౌర్ణమి రోజున ఈ దీపారాధన ప్రారంభించి వరుసగా 16 గురువారాలు భక్తితో చేసుకుంటే గురు కృప లభించి గురుబలం పెరుగుతుంది. ఈ వీడియోను ఇప్పుడే సేవ్ చేసుకోండి. అలాగే గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి షేర్ చేయండి. మీ జీవితంలో గురుదేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో జై గురుదేవా అని కమెంట్ చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దీపం వెలిగించిన తరువాత మంత్రాన్ని జపిస్తూ మీరైతే పసుపును 3 సార్లు అయితే ఆ నూనెలో వేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా అయితే పసుపును వేసి మనసులో మీ కోరికను చెప్పుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి. తప్పకుండా ఆ మంత్రాన్ని అయితే 21 సార్లు జపించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. జై గురుదేవ.